హాయ్ ఫ్రెండ్స్, తెలుగు మెథడాలజీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ పద్య బోధనా పద్ధతి. పద్య బోధనా పద్ధతిలో 10 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ది పూర్ణ పద్ధతి. ప్రీవియస్ బిట్ కూడా వచ్చింది దీని నుండి. పూర్ణ పద్ధతి అంటే ఏకాంశంగా మొత్తంగా బోధించడం. పూర్ణ పద్ధతి, పూర్ణం అంటే మొత్తంగా బోధించడం. ఇది ఉత్తమమైనది, హై స్కూల్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్ అంటే మొత్తం నుండి భాగాలుగా విడగొట్టి బోధించడం. ఖండ పద్ధతి పూర్ణ పద్ధతికి విరుద్ధం, అంటే చిన్న చిన్న వాటిని కలిపి మొత్తంగా బోధించడం ఖండ పద్ధతి. పదాలను విడదీసి వివరణ ఇవ్వడం. ఆకాంక్ష పద్ధతి క్రియాపదం కేంద్రంగా బోధన. క్రియ చుట్టూ ఉన్న కర్త కర్మ విశేషాలను రాబట్టి బోధించడం ఆకాంక్ష పద్ధతి. ప్రశంసా పద్ధతి ప్రశంస అంటే పొగడడం, కవుల పట్ల గౌరవం సెకండరీ స్థాయిలో ప్రవేశపెట్టబడను ప్రశంసా పద్ధతి. ప్రతిపదార్థ పద్ధతి ప్రతిపదార్థం అంటే ఏంటి? భావం. పద్యభావం క్లిష్టంగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. టీచర్ ఇందులో యాక్టివ్గా ఉంటాడు, స్టూడెంట్ ప్యాసివ్గా ఉంటాడు. నెక్స్ట్ తాత్పర్య లేదా సారాంశ పద్ధతి. పదాలను చదివి వినిపించి తాత్పర్యం తెలియజేస్తూ బోధించుట. పఠన పద్ధతి పద్యంను చదవాలి కానీ బోధించరాదు అని అభిప్రాయపడే పద్ధతి. అంటే పఠనం అంటే చదవడం, చదవాలి బోధించరాదని అభిప్రాయపడేది. ప్రశ్నోత్తర పద్ధతి ప్రశ్నోత్తర అంటే ప్రశ్నలను రేకెత్తించేది. పాఠ్యాంశం కేంద్రంగా భావించి బోధన. పూర్ణ పద్ధతిలో ఇమిడి ఉన్న బోధనా పద్ధతి. ఏంటి ప్రశ్నోత్తర పద్ధతి? ఇంపార్టెంట్ బిట్. పూర్ణ పద్ధతిలో ఇమిడి ఉన్న బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ చర్చా పద్ధతి. చర్చ అంటే ఒకరికొకరు చర్చించడం, సాధారణీకరణంగా ఉంటుంది. చర్చలు జరపడం సెకండరీ హై స్కూల్లో ప్రవేశపెట్టవచ్చు. ఇందులో చర్చలు జరుపుతారు, సెకండరీ హై స్కూల్లో ప్రవేశపెట్టవచ్చు వీటిని. ఎందుకంటే స్టూడెంట్స్ కొంచెం పెద్దగా ఉంటారు కాబట్టి, హై స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి చర్చించే విధంగా ఉంటారు. నెక్స్ట్ ఖండాన్వయ లేదా దండాన్వయ పద్ధతి. ఇది కూడా ఇంపార్టెంట్. ఖండాన్వయ అంటే ఏంటి? ఒక్కొక్క పదం అర్థం చెప్పడం ఖండాన్వయ పద్ధతి. మొత్తంగా చెప్పి భావం చెప్పడం దండాన్వయ పద్ధతి. ఇది ఖండాన్వయ దండాన్వయ పద్ధతి. సో ఈ విధంగా పద్యబోధన పద్ధతిలో 10 టైప్స్ ఉంటాయి. ఇందులోని ప్రీవియస్ బిట్ పూర్ణ పద్ధతి గురించి అడిగాడు. పద్యబోధనకు ఉత్తమమైన పద్ధతి ఏదంటే పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ఆకాంక్ష పద్ధతి, ప్రశంసా పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య లేదా సారాంశ పద్ధతి, పఠన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, ఖండాన్వయ లేదా దండాన్వయ పద్ధతి. సో ఈ విధంగా 10 రకాలు ఉంటాయి. పద్య బోధనా పద్ధతిలో 10 టైప్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.